చింత మొక్క తనంతట తాను కదలడం అనేది వింత ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ములకలపల్లి మండలం సీతారాంపురంలో ఒక అద్భుతం జరిగింది. ఒక చిన్న చింత మొక్క తనంతట తానుగా కదులుతూ కనిపించింది. ఈ వింత సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సీతారాంపురం ఎస్సీ కాలనీకి చెందిన జొన్నలగడ్డ వెంకటమ్మ ఉదయం ఇల్లు శుభ్రం చేస్తుండగా ఆమె ఇంటి పక్కన ఉన్న చింత మొక్క కదలడం చూసి విస్తుపోయింది. ఆమె భర్త మస్తాన్తో కలిసి పరిశీలించినా మొక్క కదలికకు కారణం ఏదీ కనిపించలేదు. ఈ సంఘటన గురించి స్థానికులకు తెలియజేయడంతో వారంతా గుమిగూడి ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ వింత సంఘటన బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని వాక్కులను గుర్తు చేసింది. ఆయన చెప్పినట్టుగానే ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయని, ప్రపంచ వినాశనం గురించి ఆయన చెప్పిన విషయాలు నిజమవుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన భక్తుల్లో చర్చకు దారితీసింది. ఇది దేవుడి మహిమ లేక ఒక అద్భుతమా అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాది సీతారాంపురం గ్రామం, ములకలపల్లి మండలం, పొసుగూడెం గ్రామ పంచాయతీ. మా అక్క ఉదయాన్నే లేవగానే వాకలు ఊడ్చేటప్పుడు ఒక చింత మొక్క రౌండ్గా తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరినీ పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయి. మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది. తర్వాత మేము ఆందోళన గురయ్యి ఆ దయ్యమా దేవుడని మాకు తెలియలేదు. మండలం అండి, మాది సీతారాపురం అండి, ఎస్సీ కాలనీ. నా పేరు వెంకటమ్మ అండి. పొద్దున్నే చీపురు బట్టి ఊడుతామని లేచినండి, వాకిలు ఊడుతామని లేచేటాలకి చెట్టు తిరుగుతుంటే మా ఆయన పిలిచింది. మా ఆయన్ని పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచాను, మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. అయితే ఊరోళ్ళందరూ వచ్చి చూశారండి, ఆయన చెట్టు తిరుగుతుందండి. మాకు ఏదైనా తెలియట్లేదండి. మాది ములకలపల్లి మండలం, సీతారాపురం గ్రామం, ఎస్సీ కాలనీ నుంచి. పొద్దున్న అమ్మాయి లేచి వాకిలు కొడితే చెట్టు తిరుగుతుందని మాకు వచ్చి చెప్తే మేము కూడా చూసాం. చెట్టు తిరుగుతుందండి.